మిత్రులారా, మీకొక ముఖ్యమైన ముక్కను మీకు చూయిస్తాను. అది మనము పూర్వం రోజుల్లో ప్రతిరోజు వాడి ఎంతోమంది ఆరోగ్యవంతులుగా ఉన్నవారు ఉన్నారు. అదే పావిలి కూర అని అంటారు. ఇది గంగవాయలి కూర లాంటిది. ఇది ఇదే పావిలి కూర చెట్టు అంటారు. ఇది అడవిల్లో చాలా విరివిగా ఉంటుంది. ఈ కూర యొక్క విశిష్టత చాలా వరకు మనకు ఏం మేలు చేస్తుందని కదా! గొంతు నొప్పి, విపరీతమైన నరాల బలహీనత, తిమ్మిర్లు, నోటిపూత ఇలాంటి వాటికి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది పావిలి కూర అంటారు. ఇది చూడ్డానికి ఎర్ర గలిజర్లాగా కనిపిస్తుంటుంది, కానీ ఇది పావిలి కూర. ఇది చాలా విశిష్టమైనది. ఇది దాదాపుగా 1980 వరకు డైలీ కూరల్లో వాడుకునేవారు. క్రమేపీ ఇప్పుడు వాడుకల్లో లేదు. కానీ ఆయుర్వేదం గురించి తెలిసిన వారు, ఆకుకూరల విశిష్టత గురించి తెలిసిన వారు చాలా వరకు ఇది ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు. ఆరోగ్యవంతులుగా జీవిస్తున్నారు. ముఖ్యంగా ఇది కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, నోటిపూత, గొంతులో మంట, ఇంకా చాలా వాటికి ఇది పనిచేస్తుంది. పాయలు కూర.